చెప్పిరి. రాజ్యాంగం మీద గౌరవంతో కోర్టుకు మర్యాద ఇచ్చి విచారణకు వస్తే గిదేం పంచాది నాకు అర్థం కాదు. మరి చెప్పుండ్రి, ఇటుకేం చీటే బొమ్మంటే ఇంటికి పోతా. మీరు గట్లా మాట్లాడితే ఎట్లా సార్? ఇగో గిదే కొలుపు కొలుసుకున్నారు అలా కేటీఆర్ అన్న పోలీసోళ్ళు. ఇక దాంతో పాటు గీ కేసులో గీయాలు ఏమైందనేది పురాగా తెలుసుకోవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. మీరు జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరమైన పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు అతను కాదు కదా. మర్యాద మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. లోపలికి పంపుండ్రి అని కేటీఆర్ అన్న, లాయర్ తోటత్తే పంపేదే లేదు అని పోలీసోళ్ళు. ఏసీబీ ఆఫీస్ ముంగట చాలాసేపు గిదే బైసు నడిచింది కేటీఆర్ అన్నకు పోలీసోళ్లకు నడుమ. ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు పోతే లాయర్ తోటే పోతా, గాళ్ళు ఎప్పుడు లాయర్ తోటే రమ్మంటారో గప్పుడే లోపలికి పోతా అని కార్లనే కూసున్నాడు కేటీఆర్ అన్న. ఇక చాలాసేపు చూసినా కూడా పోలీసోళ్ళు అసలుకే పర్మిషన్ ఇవ్వకపోవడంతోటి కార్ వెనుకకు తిప్పిండు. మరి లాయర్ తోటే ఎందుకు పోతా అన్నాడనంటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు, నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా, ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్ రికార్డు చేసి, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళా మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్ చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే, వీళ్ళను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్ తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. లగచర్ల కేసు ముచ్చట్ల కొడంగల్ పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సారు చెప్పని ముచ్చట్లను చెప్పినట్టు రాసిండ్రట. గందుకే రేవంత్ అన్న సర్కార్ల పనిచేస్తున్న పోలీసుల మీద నమ్మకం లేదట. మళ్ళా గైనకైనట్టే కేటీఆర్ అన్న కూడా అవుతుందేమో అనే వకీల్ సాబ్ నెంబట పెట్టుకుని పోతా అంటున్నాడట. ఒప్పుకోకున్నా కూడా ఒప్పుకున్నాడని బయటికి చెప్పి ఆగం అంగడంగడి చేస్తారనే గిట్ల జాగ్రత్త పడుతున్నాడట కేటీఆర్ అన్న. ఇక మరి గింతగానం ఎందుకు చేస్తున్నారనంటే, నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు కాబట్టి ఈ 2 రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి మొత్తానికి రైతులను, రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. 15,000 ఇత్తా అని కొసకు 3,000 కటింగ్ చేసి 12,000కు దించిన చెయ్యిపాటి సర్కారోళ్ల ప్రజాపాలన గురించి అందరు మాట్లాడుకోవద్దనే గీ పంచాది ముంగటేసుకున్నాడట సీఎం రేవంత్ అన్న. ఏమో మరి గది నిజమో అబద్ధమో గాని చెప్పాలనుకున్న ముచ్చట్లన్నీ ఓ లెటర్ రాసి ఏసీ బొల్లకు పంపిండు కేటీఆర్ అన్న. ఇక గీ కథ ఏడికి పోతుందో గాని రేపైతే గిదే కేసు ముచ్చట్ల ఈడీ ఆఫీసర్లు పిలిచిండ్రు గాని విచారణకు ఓనన్నాడు కేటీఆర్ అన్న. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చేదాకా టైం కావాలన్నాడు. తెలంగాణలో ఏం నడుస్తుంది అనంటే పేదోళ్ల ఇండ్ల మీదకి జేసీబీ, ప్రతిపక్ష లీడర్ల మీదకి ఏసీబీ అని మస్తుగా నడుతున్నాయి బయట ముచ్చట్లు. అప్పుడేమో అట్లా, ఆ టెన్కాలనేమో గట్లా, ఇక ఇప్పుడేమో గిట్లా. ఇంకా రేపట్లా ఎట్లనో ఏమో కావాలని చేస్తున్నారా లేకపోతే అనుకోకుండా అవుతున్నాయా? అసలు ఎందుకు గిట్లా అవుతున్నాయి? పాపం పేరుకే చిన్న సీఎం కుర్చీలో కూర్చుంటున్నట్టున్నాడు తప్పితే గా అధికారం కంటే అవమానాలే ఎక్కువైతున్నట్టున్నాయి బట్టి సారుకు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో. ఇక మరి అసలు ఏమైందనేది గీ ముచ్చట చూసి పురాగర్చుకొని రాపోండి. అతికిండ్రి జల్దీ నతికిండ్రి. అయ్యో కెమెరాలన్నీ స్టేజ్ మీదకే ముఖం పెట్టి నిల్చున్నాయి. అడ్డంగా ఓ 5గురు ఉండుండ్రే. మెల్లగా అగో అటు దిక్కు అతుక్కోనట్టున్నది. అరే గట్టిగా రుద్దుండ్రి. ఏహే ఈయన అతికిచ్చుడు ఆయన గుంజుడు 10 మందిలో పాము జావది. ఒకళ్ళు చెప్పుండ్రి, ఒకళ్ళు అతికియుండ్రి. అమ్మయ్య కొස්සకైతే అతికిచ్చిండ్రు పోన్రి. గదుల్లా కథ. కరెంటు బస్సుల ఓపెనింగ్ కార్యమైంది అలా హన్మకొండల. అగ్గో
గా కార్యంలో పెట్టిన ఫ్లెక్సీ మీద సీఎం రేవంత్ అన్న, మంత్రులు సురేఖక్క, సీతక్క, పొంగులేటి సారు, పొన్నం సారు, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డన్నతోని పాటు పువ్వుపాటి ఎంపీ బండి సంజయ్ అన్న పోట్వ కూడా పెట్టిండ్రు. ఇంకా తతిమ చిన్న లీడర్ల పోట్వలు కూడా పెట్టిండ్రు గాని రాష్ట్రానికి చిన్న సీఎం పోస్టు తోటి పాటు పైసల మంత్రిగా చేస్తున్న భట్టి విక్రమార్క సారు పోట్వను పెట్టలేదు అధికారులు. మరిగా గీ ముచ్చట ఎవరు చెప్పిండ్రో గాని ఇంతంత పోట్వ పట్టుకొచ్చి గా ఫ్లెక్సీ మీద అతకబెట్టిండ్రు. యాది మనిషి అంతా కొత్త లీడర్ కాదు, చిన్న పోస్టులో లేడు. మరి గిట్లెందుకు చేసిండ్రో అధికారులకే తెలవాలే. మళ్ళీ ఇంకా గల్ల తెలివి చూడుండ్రి, తెలంగాణ ఆర్టీసీ గుర్తు మీద అతికేసిండ్రు. ఏం పనివంతులు ఉన్నారో ఏమో పోన్రి. నీ అవ్వ సార్ ఎంతైనా గడిసోడు కాదనే కదా గీలు గిట్ల సార్ పోటువ పెట్టకుంటే ఇడిచిపెట్టింది. గదే కాదు ఇంకా మస్తుగున్నాయి గిసొంటి అవమానాలు. నిన్నగాక మొన్ననే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగుళ్లపల్లి కాడ సబ్ స్టేషన్ కోసం శంకుబండ వాతే కార్యం కోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కానరాలేదు. గంతక మొదలు గానాడమ సంగారెడ్డికి పోయినప్పుడు కూడా జగ్గారెడ్డి సార్ ఓనే లేదు బట్టి సార్లు గలవనీకి. గప్పుడు యాదగిరి గుట్టకు పోయినప్పుడు కూడా చిన్న పీటేసిండ్రని గట్టిగానే నడిచింది ముచ్చట. మరి ఎందుకు గిట్ల అవుతున్నది కావచ్చు? ముందుగాలకేంచి చెయ్యి పార్టీలనే ఉన్న లీడర్ కు గిన్న అవమానాలు అవ్వుడేంది? అసలు ఏమైతున్నది చెయ్యి పార్టీలా? గానడమనేమో రేవంత్ అన్నను కుర్చీలకెంచి దించి బట్టి సార్నెక్కిస్తారని ముచ్చట్లినబడ్డాయి. మరి ఇప్పుడేమో బట్టి సారికే ఇల్వ లేకుండా అవుతున్నదా? చెయ్యి పార్టీ గుట్టు అధిష్టానానికే ఎరకయిగా అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. హైదరాబాద్ అంటే చార్మినారు, బుద్ధుని బొమ్మ, గోల్కొండ కోటతోని పాటు ట్రాఫిక్ కూడా యాదత్తది. చాలా మంది జీవితం సగం ట్రాఫిక్లోనే అయిపోతుంది హైదరాబాద్లా. అయితే ఇప్పుడు గసొంటి బాధలేం లేకుండా ఉష్కాకైతాయట. ఎంతసేపు రా అయ్యా గీ ట్రాఫిక్లా అని రందిపడే అవసరమే లేదట. రయ్యమని పోవచ్చట. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినవు వెన్నెల బుజ్జి అని నన్ను మస్తుగా తారిఫి ఎత్తున్నారు కదా. సరే గాని మరి ట్రాఫిక్ పంచాది లేకుండా ఎట్లా పోవచ్చనే ముచ్చట తెలుసుకోవాలంటే గీ ముచ్చట పురా యూస్రా పోండి. ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్కు రిబ్బన్ కటింగ్ చేసిండు సీఎం రేవంత్ అన్న. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోటి కలిసి షాల్ చేసిండు. 6 లైన్లతోటి దగ్గర దగ్గర 5 కిలోమీటర్ల పొడవున్నది ఈ ఫ్లైఓవరు. హైదరాబాద్ పట్టణంలో పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో పెద్ద ఫ్లైఓవర్ అట గిది. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఎయిర్పోర్టుకు, బెంగళూరుకు జల్దిన పోవచ్చట. ఇక మనకు మనమే పోటీ అని చెయ్యిపాటి గురించి మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంఘర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ను చెయ్యిపాటి అధికారంలోకి వచ్చినాకనే కట్టిర్రట. అవునా? నిజమా? చెయ్యిపాటి వచ్చిన ఏడాదిలో కూల్చుడే తప్పితే కట్టె కార్యం ఎన్నడు చేసిర్రు అని బిత్తరపోతున్నారా? ఏమో గది చెయ్యిపాటిలకే తెలవాలి. కట్టింది మేమైతే కొత్తకచ్చి చిన్న చిన్న పనులు చేసి రిబ్బన్ కటింగ్ చేసిర్రు తప్పితే గా ఫ్లైఓవర్కు ఒక్క బత్త సిమెంట్ కూడా పోయలే అని కారేటం ఆడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక ఈ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ పేరు పెడుతున్నాం అన్నాడు సీఎం రేవంత్ అన్న. मनमोहन सिंह जी का नाम रखेंगे. हमारे म्यूनसिपल ऑफिसरों को भी मैं आदेश दे रहा हूँ ये मंच से, ये फ्लाईओवर का नाम डॉक्टर मनमोहन सिंह जी फ्लाईओवर, इसका नाम तय कर दो. ఇక మరి కారు పార్టీ వాళ్ళు ఏమంటారో మన్మోహన్ సార్ పేరు పెట్టుడు మీద కానీ ఎవరి పేరు పెడితేంది కానీ ట్రాఫిక్ కట్టాలు తీరితే గవ్వే సాలు అని అనబట్టిర్రు గీ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలోడు వచ్చే యాళ్ళైంది కదా, మరి మూతవారి ఇయ్యాలనేం వార్త తీసుకొస్తాడో ఓ పరై తరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావానే? కలచెదిరిందా కథమారిందా కన్నీరే ఇక మిగిలిందా కన్నీరే ఇక మిగిలిందా కలచెదిరిందా కథమారిందా. ఆగో ఏమైంది తాత? నెత్తిన తువ్వాలేసుకొని ముసలు తెడిచిపెట్టిన ముసలి లెక్క ఎడుతున్నావు ఎందుకే? ముసలి గిట్ట ఏమన్నా అన్నదానే? అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా జీవితాన వెలుగింతేనా
అంతా భ్రాంతియేనా. ఆగో గీ ముసలోనికి ఏం పుట్టిందని ఇట్లా పాటలు పాడుకుంటా కూర్చున్నాడు. ఓ తాత ముచ్చడేందో నాకు చెప్పరా, అదే నీకు జరంత పుణ్యం ఉంటది. చెప్పేదేమున్నది, ఇప్పుడు చేసేదేమున్నది, అంతా మా ప్రాప్తం అనుకొని ఊకునుడు తప్ప. గంతగానం వైరాగ్యంతో మాట్లాడుతున్నావు. ఏం పుట్టింది ముసలాడా? ఏమన్నా తిండి తక్కువైందా, యాళ్ళకు బొత్తల పోసుడు తక్కువైందా? ఓ నీ కాశ్మీర్ ఖానాల కంపగొట్ట కాదనే, నేను దండాడేది గదాని గురించి కాదే, మా ముసలోళ్లకు సర్కారు ఇస్తాన్న 4,000 రూపాయల పెన్షన్ గురించి. అయ్యో మొన్నటి దాకా రైతుల 2 లక్షల రుణమాఫీ చేసిరి, నిన్న రైతులకు ఇత్తనన్న రైతు భరోసాను ప్రకటించిరి. ఇక అటెన్క మీ ముసలోళ్ళకి ఇత్తనన్న 4,000 రూపాయల పింఛన్ గురించి ఆలోచించుతుంది కావచ్చు సర్కారు. ఓపిక పట్టరాదు? అయ్యో నేను దండాడేది కూడా గదాని గురించేనే తిప్పులాడి. ఇప్పుడు తీసుకునేది ఉంటే 10,000 రూపాయల రైతు బందే వస్తుందని చెప్పిర్రు. అదే మన చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకునేది ఉంటే 15,000 రూపాయల రైతు భరోసా వస్తుందా అని చెప్పిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నది ఎంత? ఎంతేమున్నది, పోయినసారి సర్కారు ఇచ్చిన 10,000 రూపాయల రైతు బంధుకు ఇంకో 2,000 పెంచి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఆడికి నయమే కదా. నయ్యమే అని అంటే మరి రైతులకు బిచ్చమెత్తండి అన్నట్టు అని ఏడాది కూడా పురాగా గడవని సర్కారు అన్నమాట మీదనే సక్రంగా నిలబడతలేదు అని అంటే ఏందన్నట్టు చెప్పు. చెప్పేదే ఉన్నది, సర్కార్ దగ్గర నిధులు లేవట. ఏం చేయమంటున్నావు? ఆ హామీలు ఇచ్చేటప్పుడు సోయి లేదా? ఇవన్నీ నెరవేర్చాలంటే మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే తెలివి లేదా? అట్లనే 2 లక్షల రుణమాఫీ అనేది 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఆ మీది పైసలు కడితేనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఆ రైతులు అప్పో సప్పో ఆన్నో ఇన్నో తీసుకొచ్చి ఆ మీద అప్పున్న పైసలు అన్ని కచ్చిరి. ఇప్పుడు వాళ్ళకు రూపాయి కూడా రుణమాఫీ కానే కాకపాయ. ఇప్పుడు రైతు భరోసా 15,000 అనేది 12,000 రూపాయలే ప్రకటించిరి. ఏందన్నట్టు ఇక ఎట్లా నమ్మాలన్నట్టు చెప్పు ఇక నువ్వే. ఏ తిక్కల ముసలోడా, పోయినసారి సర్కారు భూములు ఉన్నోళ్ళకే రైతు బంధు ఇచ్చింది. గదే గిప్పటి రేవంతాల సర్కారు భూమి లేని నిరుపేదలకు కూడా రైతు భరోసా ఇస్తుంది. ఎరకేనా నీకు? అరే సర్కారు దయదలిసి మాకేదో బిత్తం వేసినట్టు చెప్తాను ఏందో దుడ్డు తలకేదానా? అవి వాళ్ళు ఇచ్చిన హామీలే కాదే, వాళ్ళ మాటలు నమ్మే కాదే మేము ఓట్లు గుద్దింది. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న పథకాల సొమ్ము కూడా మా జనాల సొమ్మే కాదే, వాళ్ళు ఇంత నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా మాకు చెప్పు. ఇప్పుడు రైతు భరోసా 15,000 రూపాయలు అని వాళ్ళు ప్రకటించింది. ఇప్పుడు ఏం చేసిర్రు? 12,000 రూపాయలు ఇస్తామని చెప్పబట్టింది. ఇక అసొంటప్పుడు మా ముసలోళ్లకు ప్రకటించిన 4,000 రూపాయల పింఛన్ పైసలైనా సక్రమంగా ఇస్తారన్న గ్యారెంటీ ఏంది? ఏమ్మా సర్కార్ ఖజానంతా ఖాళీగా ఉన్నది, ఇప్పుడు ఇచ్చే 2,000 రూపాయలు కూడా మేము ఇయ్యలేము అని దాంట్లోనే 500 రూపాయలు కొరిగిచ్చి 1,500 రూపాయలే చేతిలో పెడతారు. చెప్పలేము. నిజంగా నువ్వే పాటో ఆ కారు పాటల దగ్గర పైసలు తీసుకున్నట్టు నువ్వు ముసలోడా, లేకుంటే ఈ పార్టీ సర్కారు నువ్వు ఎందుకు ఇంతగానం పజ్జిత పాలు చేస్తావు చెప్పు. ఎక్క మూతి మీద గుద్దిత ముంగటి పండ్లని రాల సందు పండ్లదానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజల పక్షాన మాట్లాడితే ప్రతిపక్షం దగ్గర నేను పైసలు తీసుకున్నట్ట అనే, అధికార పార్టీని ప్రశ్నిస్తే వేరే పార్టీలకు నేను వత్తాసు పలికినట్ట అనే, వాడొకడు వీడొకడు కూడా గిత్తనే మాట్లాడతారట. రాముల తాత ప్రభుత్వ వ్యతిరేకి, ప్రతిపక్షానికి అనుకూలంగా మాట్లాడే మనిషి అని. ఇగో ఇప్పుడు చెప్తానా ఇను, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ పార్టీ సర్కారు అధికారంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే వాళ్ళని నిలదీసి ఖచ్చితంగా అడుగుతా. అవును గిదైతే నిజమేనే తాత, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడితే ఎవరికైనా గిసొంటి అమ్మడాలు తప్పయి మరి. మరి లేకుంటేంది, మా హక్కుల కోసానికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ఇట్లా ఎంతమంది నోళ్ళని మూయిస్తారు వాళ్ళు. ఆడే కాళ్లకు సంఖ్యలేస్తే కాలి గజ్జలై కవాతు చేస్తాయి, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి. ఇది ఒకప్పుడు రేవంతాల సార్ అన్న మాటలే, ఇప్పుడు నన్ను అనేటోళ్ళు కూడా ఈ మాటలను మంచిగా యాదిగి పెట్టుకోవాలి. అవును గిదైతే నిజమేనే తాత, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరినైనా విమర్శన చేసినా ప్రశ్నించినా అవి ఛాలెంజ్గా తీసుకొని పని చేయాలి కానీ గిట్లా అరెస్టులు చేస్తాం కొడతాం తిడతాం అని బెదిరిస్తే ఏందన్నట్టు? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. అంత సోయి అందరికి ఉండేది ఉంటే ప్రజలందరూ ఇట్లా రోడ్ల మీదకి రారు కదా. సరే అన్న మాట ప్రకారం అమలు చేసే తెలివి లేకున్నా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే అన్న సోయి అని ఉండాలి కదా. అదే ముచ్చట మేము అడిగితే లంగలం దొంగలం బచ్చబాజులం ప్రభుత్వ వ్యతిరేకులం గివ్యా మాట్లాడితే ఈ మాటల మమ్మల్ని అనేది. సరే సరే గాని ఇంతకు నువ్వు పొలంలో ఏమన్నా పంట వేసినావా లేదా అది చెప్పు. ఎండాకాలంలో మన దిక్కు పొలాలలో యాసంగి పొలం ఏడ పండుతుందా? చెర్లలో ఒక్క సుక్క నీళ్లుండయి కాదా? ఏత్తగా వానకాలంలో పంట వేసుకుంటాం. అంటే ఈ లెక్కన మరి నా పొలానికి రైతు భరోసా రాదంటావా ఏంది? అసలు వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని అంటే ఏందన్నట్టు అసలు నాకు అర్థం కాలే.
గుట్టలు పుట్టలు బీడు భూములు కాకుండా ఎప్పటికీ పంట పండే భూములు అన్నట్టు వాటికే సర్కార్ రైతు భరోసా ఎత్తా అంటున్నది. ఎప్పటికీ పంట పండే భూములు అని అంటే ఎండాకాలంలో మన దిక్కు పొలాలల్లో యాసంగి వరి పండది ఖాళీగానే ఉంటాయి. అంటే ఈ లెక్కన మరి పొలాలకు రైతు భరోసా వేయాలంటావా? 2-3 రోజులు ఆగితే సర్కార్ రైతు భరోసా వేసినాక అన్ని ముచ్చట్లు తెలుతాయి గానీ నువ్వేం నారాజు కాకే సపోర్ట్ చేయక ఇంటికి పోయి ముసలిది ఎండగా ఎండబోసిందట వాటి సంగతి ఊడిపో. బయట నిజం నిక్కచ్చిగా మాట్లాడితే మందికి లోకువా, ఇంట్లో ఎదిరించి మాట్లాడితే మీకు లోకువా. ఇక నేను ఎట్లనే బతికేది మీ నోళ్ళ మనుగొట్ట. చి చూసిన రానుల్లా రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 అని అంటున్నారు. చెయ్యి పాటోళ్ళు ఏడాదికే గిట్ల మాట మారితే మరిగా పోను పైసలు లేవని ఉన్న పథకాలకు కూడా కోతలు పెడతారా ఎట్లా అని మస్తుగా దంది పడుతున్నారట తెలంగాణ పబ్లిక్. చూడాలే మరి చెయ్యి పాటోళ్ళ ఏలువడిలా ముంగట ఇంకెన్ని చిత్రాలు చూస్తామో. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసంటి ముచ్చట్లు కూడా మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.